యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నాటి ధ్యానము నిమిత్తమై క్లుప్త వాక్యం. ప్రియులారా, ఉపధ్య పుస్తకములో నుండి పేజీ నంబర్ 761, పేజీ నంబర్ 761వ పేజీ, పాత నిబంధన పుస్తకములో నుండి ఒకే ఒక అధ్యాయం, దానిలో 21 వచనాలు ఉంటాయి. 21 వచనాలు. ఓబద్య పుస్తకం 761 పేజీ. ప్రియులారా, 21 వచనాలు దానిలో ఉన్నాయి. ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యేసేపు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో ఒక భక్తుడు కనిపిస్తున్నాడు, ఒక ప్రవక్త. ఈ ప్రవక్త పేరేమిటి అంటే ఉపధ్య. ఈ ఉపధ్య అనేటువంటి ప్రవక్త చాలా చిన్న ప్రవక్త. ప్రియులారా, ఈ చిన్న ప్రవక్త అయినటువంటి ఉపధ్యకు దేవుడు దర్శన రీతిగా అతనిని దర్శించి అతనికి ఒకరిని గురించి తెలియపరచాడు. ఆ తెలియపరచినటువంటి వాడు ఎవరు అంటే ఎదోము సంతతిని గురించి తెలియపరిచాడు. ఎదోము అనగా అర్థం ఏమిటి చెప్పండి? ఎదోము అనగా బైబిల్ గ్రంథములో మనము చూస్తాం ఎర్రని వాడని. ఈ ఎర్రని వాడైనటువంటి ఎదోము అన్నటువంటి వ్యక్తికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే ఏశావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏశావు ఎవరు? ఏశావు ఎవరు చెప్పాలి. ఎవరి కుమారుడు? మనందరికీ తెలుసు. గమనించండి ప్రియులారా,
ఏశావు ఎవరి కుమారుడు అంటే ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకును రెబెకాకును ప్రియులారా జన్మించినటువంటి కుమారుడు ఏశావు. ఏశావుతో పాటు మరి ఒక్క కుమారుడు పుట్టాడు. అతని పేరేమిటండి? యాకోబు. వీరిద్దరు కమలలు అంటారు, కమల పిల్లలు. ఈ కమల పిల్లల యొక్క జీవిత జాబితాను గురించి దేవుడు మాట్లాడి తెలియపరచాడు ఉపత్యాకు. ఏమని? ఎదోము సంతతిని గురించి వారికి తెలియపరచవలసిన విషయము ఏదనగా. ఏం తెలియపరచాలి అంటే ఇక్కడ అంటాడు, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై. ఎవరి కొండకు? ఏశావు కొండకు. చెప్పాలి. ఏశావు కొండకు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుడతారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కొండకు తీర్పు తీర్చటానికి? ఏమండి? ఒక కొండకు తీర్పు తీర్చుటకై మరి ఒక కొండ మీద రక్షకులు పుడతారట. స్తోత్రం చెబుతారు బిగ్గరగా. హల్లెలూయా. ఏమండి? అంటే ఇప్పుడు మనము ఆలోచన చేస్తే కొండ అనగా అర్థం ఏమిటంటే ఒక సంతతి వారు, ఒక తెగకు సంబంధించిన వారు. ఏమండి? కొండ అనగా ఒక సంతతి వారని అర్థం చేసుకోవాలి. కొండ అనుభవాలు వేరొకటి ఉన్నాయి, కానీ ఇప్పుడు కొండ అనగా ఒక తెగకు సంబంధించిన వారు, ఒక ఇదిగో ప్రియులారా, ఇదిగో ఒక సంతతికి సంబంధించిన వారు. ఆ సంతతి వారికి తీర్పు తీర్చుట కొరకై సియోను కొండ మీద. సియోను కొండ అనగా చెప్పండి. సియోను కొండ అనగా అది కూడా కొండే కదండి అంటారా? దేవుని సన్నిధి, దేవుని ఇల్లు. ఇదిగో ప్రియులారా, ప్రభువు నివాసము చేసేటువంటి ఆ పరదైసు అనుకోవచ్చు. అనుకోవటం కాదు, ఆ పరదైసు. సియోను కొండ అనగా దేవుని పర్వతం. ఇప్పుడు ఈ కొండ మీద రక్షకులు పుట్టి ఏ సంతతి వారికి తీర్పు తీరుస్తారట? ఏశావు సంతతి వారికి. ఏశావు సంతతి ఎవరు చెప్పండి? ఏశావు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. సంతతి అనగా ఇప్పుడు ఇక్కడ ఒక తెగ, ఒక సంతతి. అట్లాగే ఏశావు నుండి వచ్చినటువంటి తెగ ఒకటి. ఆ తెగవారికి వేరొక తెగ తీర్పు తీరుస్తారు. ఈ తెగవరు, ఈ రెండవ తెగవరు అంటే ప్రియులారా, ఇదిగో రక్షకులు, రక్షించబడినవారు. ఇదిగో ప్రియులారా, సియోను కొండ మీద నివసించేటువంటి వారు. ఇదిగో ఈ సంతతి వారికి తీర్పు చెప్పండి, తీర్పు తీరుస్తారు.
వాళ్ళెవరు అంటే అక్కడ మనం చూడగలిగితే అదే అధ్యాయము 17వ చరణం చదవండి. అయితే సియోను కొండ ప్రతిష్టమగును, తప్పించుకొనువారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హుషారుగా. ఇప్పుడు ఈ రక్షకులు అనగా ఎవరు అంటే యాకోబు సంతతి వారు. స్తోత్రం చెబుతారా? అంటే ఒక తల్లి గర్భము నుండి ఉద్భవించినటువంటి రెండు జనములు రెండు తెగలుగా ఇదిగో విభాగింపబడితే ఈ రెండు తెగల వారు ఒక తెగవారికి మరి ఒక తెగవారు ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారు. ఏం చేస్తారండి? అన్నకు తమ్ముడు ఏం చేస్తున్నాడు చెప్పరే? వరస బక్కీలో చెప్పుకుంటే అన్న అయినటువంటి వారి సంతతికి తమ్ముని యొక్క సంతతి వారు ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. అసలు యేసోవు సంతతి వారికి తీర్పు తీర్చుటకు కారణమేమిటి? ఇదిగో ప్రియులారా, ఈ తీర్పు తీర్చేటువంటి పరిస్థితిలో యాకోబు సంతతి వారు ఉండుటకు కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఈ ఇద్దరు కూడా ఎవరి బిడ్డలు? ఇస్సాకు రెబెక్కాల బిడ్డలే. ఒక తల్లి గర్భము నుండి ఉద్భవించిన వారే, ఒక తల్లి సన్యపానములను చేసిన వారే. ఇప్పుడు వీళ్ళిద్దరూ వారి జీవితాల్లో ఒకరికి ఒకరు తీర్పు తీర్చే పరిస్థితి వచ్చింది. తీర్పులో నిలబడింది ఎవరో చెప్పాలి. తీర్పులో ఎవరు నిలబడ్డారు? చెప్తే కొంచెం గమనించండి. ఇప్పుడు తీర్పులో నిలబడినటువంటిది ఎవరంటే యేసోవు సంతతి వారు. తీర్పు తీరుస్తున్నది ఎవరు అంటే యాకోబు యొక్క సంతతి వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ తీర్పు తీరుస్తున్నారు? ఎందుకు తీర్పులో నిలబడవలసి వచ్చింది? తీర్పులోనికి రావడకు కారణాలేమిటి అంటే ఏశావు తీర్పులో నిలబడటానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి. తీర్పుకి ఎందుకు వచ్చాడు? తీర్పుకు రావుటలో కారణమేమిటి అంటే ప్రియులారా, వాక్యము తెలియజేస్తున్న మాట. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక దయచేసి 12వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. ఒక్క పూట కూటి కొరకు అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడంట. ఎంత భ్రష్టుడండి చెప్పరే? ఏమండి? ఒక్క పూట కూటి కోసం ఒక రోజు ప్రియులారా వేటాడి అరణ్యములో తిరిగి
తిరిగి ఎండకు అలసిపోయి ఇదిగో ప్రియులారా ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం చేశాడు తెలుసా? ఇదిగో దోరగా చిక్కుడు కాయల కూర వంటకము వండుతున్నాడంట. మంచిగా నూనె వేశాడు, కాయగూరలు వేశాడు, కారం ఉప్పు వేశాడు. అవి ఎర్రగా ఏగి కనబడుతున్నాయంట. వచ్చాడు, రేయ్ ఆకలి వేస్తుందరా, కొంచెం నాకు ఆ కూరేసి ఆహారం పెట్టరా అన్నాడు. ఓష్ నీకు పెట్టడానికి నేనెంత ప్రయాసపడి వండుటేలా అన్నాడు. కాదురా, నీకు దండం పెడతారా, నాకు ఆకలి వేస్తుందిరా, పెట్టు అన్నాడు. అంటే యాకోబు అన్నాడు, ప్రియులారా ఇదిగో నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే నేను ఈ కూర వంటకాన్ని నీకు పెట్టి నీ ఆకలి, ఒరే బాబు నా జ్యేష్ఠత్వపు హక్కు నాకు అవసరంలా, నువ్వే తీసుకో, నాకు మాత్రం ఆహారం పెట్టు. ఎవడన్నా ఇచ్చుకుంటాడా? అధికారమును ఇదిగో ప్రియులారా పెద్ద స్థితిని లేకపోతే కుటుంబములో ఆధిపత్యము చలాయించగలిగిన ఈ పరిస్థితులను ఎవరైనా అమ్మివేసుకుంటారంటే బుద్ధి లేని వాడు తప్పవడు కూడా చెప్పరే అంటమ్మా. అమ్ముకుంటారా? ఇప్పుడు మీరందరూ చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద కోళ్ళగా మీకు అధికారం వచ్చింది. బీరువాలు డబ్బు నగలు అన్నీ ఉన్నాయి. ఇదిగో బీరువా తాళాలు మీకు ఇస్తున్నారు అనుకోండి, అదెంత ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాం. ఇంటికి పెద్ద కోడలు నేను, అవునా కాదు? ఇంటి అధికారం ఎవరిది, పెత్తనం ఎవరిది అంటే అంతా నా చేతి మీదగానే నడవాలి. బాగుంది. ఈ మధ్యలో చిన్న కోళ్ళు వచ్చింది. చిన్న కోళ్ళు వచ్చి ఏదో చేస్తా ఉంటే నువ్వు వచ్చి అడిగావు, ఆ బీరువా తాళాలు నా చేతికి ఇచ్చి నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే సావనన్నా చెప్తారు కానీ ఎవరన్నా ఎత్తారా? చెప్పరేమండి అమ్మా. సావుకైనా సిద్ధపడతారు కానీ అట్లాగే ఇప్పుడు ఏమండి యేసోవు చేసిన పొరపాటు ఏమిటంటే ఆధిపత్యం, తండ్రి స్థానము, ఆధిక్యత, దేవుని ఆశీర్వాదం ఎవరికి ఇచ్చేశాడంటే యాకోబుకి ఇచ్చేశాడు, అమ్మేసేశాడు. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట భోజనం, ఒక పూట తినకపోతే ఏమన్నా చేస్తాడా? ఏమండి ఇదిగో ప్రియులారా, ఒక మనిషి సహజంగా ప్రియులారా 40 రోజులు తినకపోయినా చావడంట. అర్థం కాలా? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతాడా? చెప్పరే. ఈరోజు తీర్పు ఎందుకు తీర్చబడుతుంది అంటే ఇదిగో నీవు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును లెక్క చేయకుండా అధిగమించి అన్వేషే కనుక నీకు తీర్పు, చెప్పరే, తీర్పు తీర్చబడుతుంది. ఈరోజు ఏశావు వంటి భ్రష్టులు ఎంతమంది లేరు? ఏమండి ఏశావు వంటి భ్రష్టులు ఉన్నారా లేరా? దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 చదవండి. అక్కడ అంటాడు, వారి కడుపే కొంతమందికి. ఫిలిప్పీ పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరే హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం ఏమండి జ్యేష్ఠత్వపు హక్కులను అమ్ముకోవటమే కాదు,
ఏదైనా సరే వదిలిపెట్టేసేస్తున్నారు ఈరోజు. కేవలం దేని కొరకు? ఈరోజు బువ్వకలేనోడు ఎవడన్నున్నాడా? కోటికి జరగనోడు ఎవడన్నున్నాడా? అడుక్కుండేవాడు కూడా 66 కూరలతో సమృద్ధిగా భోజనం చేస్తాడు. ఈరోజు దైవ ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, యాకోబు సంతతి వారిగా ఉండవలసిన వారు ఏ సంతతి వారిగా మార్చబడుతున్నారంటే ఏశావు సంతతి వారిగా మార్చబడిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే వారి కడుపే వారికి దేవుడు. వారు భూ సంబంధమైన వాటి మీద మనస్సుచున్నారు కానీ ఏమండి పర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచటల్లా. ఇదిగో ప్రియులారా, ఏది విలువైనది చెప్పండి? ఒక రాజు ఏం చేశాడంటే వేరొక దేశపు రాజు మీద యుద్ధం చేశాడు. గెలిచి ఆ రాజును బంధించి తీసుకొచ్చి సరసాల్లో వేశాడు. జాగ్రత్తగా వినండి. సరసాల్లో వేసి ఒక భటుడికి అప్పగించాడు. ఏమని? భటుడా, ఇదిగో ఈ రాజు బాధ్యత మీదట నీదే. అతనికి టిఫిన్ పెట్టాలన్నా, భోజనం పెట్టాలన్నా, దాహం అయితే నీళ్ళు ఇవ్వాలన్నా, అతడు ఏదన్నా కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బయటికి తీసుకెళ్లాలన్నా నీదే పరిస్థితి అని చెప్పాడు. చెప్పి ఆఖర్లు అన్నాడు, అతడు ఒకవేళ తప్పించుకుంటే మాత్రం నీ ప్రాణమే తీస్తానన్నా. ప్రాణం విలువైనదా లేకపోతే విలువలేదా? అతడు తప్పించుకుంటే, అతడు ఒకవేళ పారిపోతే నీ ప్రాణమును నేను తీస్తానన్నాడు. సరే రాజా అన్నాడు. అంతలోకి ఒక అనౌన్స్మెంట్ వినపడింది. ఏమండి? ఓహో, మన గ్రామంలో పందాలు జరుగుతున్నాయి. ఆ పందాల పోటీలో గెలిచిన వానికి మొదటి ప్రైజు 1000 రూపాయలు, రెండో ప్రైజు 500, మూడో ప్రైజు 300 అన్నాడంట. వీడికి ఏ పిచ్చుంది? పోటీల పిచ్చుంది. 1000 రూపాయలు వస్తాయి. అసలు ఆ పోటీలో నిజంగానే నేను గెలుస్తాను అనుకున్నాడు. ఈయన ఎక్కడ వదిలిపెట్టాడు, వీడు వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో వీడేం చేశాడు? యేసు రక్తమే జయమనుకున్నాడు, తప్పించుకొని పారిపోయాడు. 1000 రూపాయలు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? చెప్పాలి. ప్రాణం ఎక్కువ. ఒరే నీ బొందబడా, ఇదిగో ప్రాణం ఉంటేనే కదా నీవు తెచ్చిన డబ్బైనా సంపాదనైనా ఖర్చు పెట్టుకొని తినగలిగేది. ప్రాణమే లేకపోతే ఈ డబ్బు నేను ఎత్తిరేసుకొని పోతా. సంపాదించింది ఏమైపోతుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అట్లాగే ఆహారం ఎక్కువ, ఆత్మ సంబంధమైన వాటికి విలువ ఎక్కువ. అంటే ఎప్పటికైనా ఆత్మ సంబంధమైనది నీ జీవితమునకు విలువైనదిగా మార్చబడాలి. దావీదు అంటాడు కీర్తన పుస్తకంలో ఏమనంటే, ఇదిగో చిరకాలము నువ్వు మా అయితే ఇక్కడ 60 80 ఉంటావు. ఆ తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటా? యుగ యుగాలు అంటాడు. ఆ మాట చూస్తారా మీరు? కీర్తన పుస్తకము 100 ఆగండి చూపిస్తాను. చూడండి 103వ కీర్తన 18వ వచనం.
ఆయన కృప ఆగండి అది కాదు. సరే అదేననుకుంటాను. యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరముల వరకు నిలుచును అని చెప్పి మాట్లాడతాడు. పైన నరుని ఆయుష్ గురించే మాట్లాడతాడు. ఆయన కృప యుగము యుగములు యుగ యుగాలు. చెప్పండి, ఎవరి మీద? మన మీద. యుగము అనగా చెప్పండి, శతాబ్దము అనగా ఎన్ని సంవత్సరాలు? 100. యుగము అనగా 1000 సంవత్సరాలు. యుగ యుగములు. చెప్పండి, యుగ యుగములు నిలుస్తుందంటాడు ఆయన కృప. అంటే ఇదిగో 80 సంవత్సరముల ఈ జీవితంలో ఎన్నో సంపాదించుకొని ఎన్నో కూడబెట్టుకొని భౌతిక సంబంధమైన వాటి విషయములో ప్రాకులాడుతాం. యుగాయుగాలు ఆయన దగ్గర ఉండే విషయంలో అన్ని బాగొట్టుకుంటాం. అందుకనే భక్తుడేమంటున్నాడంటే, వారి కడుపే వారికి దేవుడు. వారేం చేస్తున్నారు? దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నారు అంటారు. ఎప్పుడు ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని ఈ భూ సంబంధమైన వాటి విషయంలోనే మనస్సు ఉంచుతున్న వారికట రేపు దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. ఎందుకు? బొవ్వ కోసం. కొంతమందికి ఒకటే పని, రే వాళ్ళు ఎక్కడ భోజనాలు ఉన్నాయి. కొంతమందికి చూశాను నేను. కొంతమంది చెప్పా పట్టని పేరంటాలకు కూడా భోజనం అంటే అంత ఆశ వాళ్ళకి. ఒక ఆమె అంటది, నాకు పప్పు భోజనాలు అంటే భలే ఇష్టం అండి, వెళ్ళి ఆ పెళ్లిలోనూ ఆ కార్యక్రమాల్లో వెళ్ళి భోజనం చేయటం అంటే ఆమెకు చాలా ఇష్టం అంట. ఎందుకమ్మా అని అడిగా. ఆడకి వెళ్ళాలంటే మంచిగా రెడీ అవ్వాలి కదండి, మంచి శారీ కట్టుకోవాలండి, నగలు తెగేసుకోవాలండి. వాళ్ళందరి మధ్య అక్కడ తింటా ఉంటే అదొక ప్రెస్టేజ్ అంట. నీ ముఖం మండిపోను అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏశావు సంతతికి తీర్పెందుకు జరుగుతుందంటే, మొదటిగా వారి కడుపే వారు చూసుకుంటారు. వారి కడుపే వారికి దేవుడు. ఏమండి? తిండి అందే మనస్సుంచుతారు. ఏమండి? భౌతిక సంబంధమైన వాటి అందే, శరీర సంబంధమైన వాటి అందే మనసుంచుతారు. పర సంబంధమైన వాటి అందు వారికి మనస్సు రానే రాదు. మొట్టమొదటి విషయం ఇది. వాళ్ళకి ఎందుకు తీర్పు తీరుస్తున్నారు? రేపు మనకు కూడా తీర్పు ఉంది. దేన్ని బట్టి? తిండి కొరకు, బట్ట కొరకు, ఇదిగో ప్రియులారా భౌతిక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడితే ఇదిగో నీ జీవితంలో నీకంటూ ఒక రోజు తీర్పు అనేది ఉంది. జాగ్రత్త అని దేవుడు ముందుగా నింపిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే, త్వరగా ముందుకు వెళ్దాం, ఉపద్య పుస్తకములోనే మనం చూడగలిగితే 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమంద తగదు. యూదా వారి నాశనము, వారి స్థితి చూచి నీవు సంతోషింప తగదు. ఎవరో? ఏశావుకి యాకోబు ఏమవుతాడండి? సొంత తమ్ముడు.
సొంత తమ్ముడు పతనమవుతుంటే, బాధపడుతుంటే, దెబ్బ తగిలితే నాశనమైపోతుంటే, అన్నగా, సొంత రక్త సంబంధీకునిగా, బంధువునిగా, సహోదరునిగా ఇతడు చేయవలసిన పనేంటి? అయ్యో, నా సహోదరుడు బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, వానిని పరామర్శించాలి అన్న ఆలోచన లేకుండా యాకోబు దేన స్థితి చూసి ఇతడు వాడికి అట్టాగే జరగాలి, వాడికి అలాగే జరగటం మంచిదిలే అని చెప్పి అతడేం చేస్తున్నాడంట? ఆనందపడుతున్నాడట. ఏం చేస్తున్నాడు? ఎదుటివారు బాధలో ఉంటే నువ్వేం చేయాలా? అయ్యయ్యో అనకపోయినా బాధలా, బాధపడకపోయినా బాధ లేదు. సర్లే ఏమోలే, వాళ్ళకి అట్లా రాసి పెట్టింది, అట్లా జరిగింది అనుకోవటం అన్న తప్పు లేదు. కానీ అర్థం కాలే? కొంతమంది పక్కకెళ్ళి బయటికి కనపడకుండా మనసులో నవ్వుకుంటుంటారు కొంతమంది. అర్థం కాలే? ఇదిగో ప్రియులారా, అక్కడంటాడు, నీ సహోదరుని శ్రమానుభవ దినమందు నీవు ఆనందపడుట తగదు. అంటే యేసేవేం చేస్తున్నాడు? ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. యాకోబు శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే అతన్ని పరామర్శించకుండా ఇదిగో ఇతడు సంతోషపడుతున్నాడంట. ఐలవరంలో కాముంది, ఎవరికన్నా ఏదన్నా జరగని దేవునికి స్తోత్రం అంటే చేతులెత్తి. ఎంత దౌర్భాగ్యపు మనసు! నువ్వెత్తుతున్నావు, రేపు నీకెత్తే వాళ్ళు ఉండరా? ఏమండి నిజం. అసలు ఆమె, నేను 5-6 సార్లు చూసా, ఒకళ్ళు చచ్చిపోయారు, దేవునికి స్తోత్రం అని. ఒకళ్ళకి యాక్సిడెంట్ అయింది, దేవునికి ఎంత ఎత్తున ఎత్తింది. ప్రార్థనకు బలెళ్ళిద్ది మా అమ్మ. ఏమండి, ప్రార్థనకు బలెళ్ళిద్ది. ఏమి మరే దేవుడు అన్నట్టు, వాళ్ళకేదో చేసినట్టు నీ ముఖం. ఎట్లాంటి నాశనకరమైన ప్రార్థనలు, దౌర్భాగ్యమైన ప్రార్థనలు దేవుడు అనడు. అర్థం కావట్లే? చాలా మంది ఏం చేస్తారంటే, ఎవడన్నా ఇబ్బంది, ప్రభువా వాళ్ళ నాశనం చేయి, వాళ్ళ నాశనం చేయి. నువ్వు ప్రార్థన చేయగానే నాశనం చేయడాలి. వాళ్ళకేదైనా ఈ సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, నా ప్రార్థన ఎట్లాంటి దుర్మార్గపు ప్రార్థనలు దేవుడు వినగాక వినడు. నిజంగా చెప్తున్న మాట అది. బైబిల్ అంతట్లో చూసుకోనండి. దేవుడు వారి ప్రార్థనలు వినడు. మీకు ఉజ్జాయింపుగా చెప్పనా? యాకోబు పత్రికలోనికి రండి. యాకోబు పత్రికన, పేతురు పత్రికన రండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు, పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీరు అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు. కానీ మీకేమీ దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చర పెడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకట్లేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం. వాడు చెప్తే ఆస్తి అంతా నాకు వచ్చిద్ది అనుకుంటే అది నీకు రాదు, అది నీకు జరగదు. అర్థమవుతుందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీ భోగేచ్ఛల నుండియే. వాడేదో నిన్ను తిట్టాడు, వాడేదో నిన్ను కొట్టాడు, వాడేదో ఇదిగో పాతకము చేశాడు కాబట్టి వాడు నాశనమైపోవాలనుకోవటం నీ పొరపాటు, అమాయకత్వం. కాబట్టి అలా ఎప్పటికీ ప్రార్థన
చేయకూడదు. నీవు ఆశీర్వదించకపోయినా పర్వాలేదు కానీ శపించవద్దు అంటాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటాడు, నీ సహోదరుడు దుర్దశలో ఉన్నప్పుడు నీవు అతన్ని ఏం చేస్తున్నావు? అతని బాధ చూసి నీవు ఆనందపడుతున్నావు, సంతోషపడుతున్నావు, చప్పట్లు కొట్టుకుంటున్నావు, సంకలు ఎగరాస్తా ఉన్నావు. అది తప్పన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ప్రియులారా, యోహాను సువార్త 11:19 చూడండి. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? అసలు నువ్వు చేయవలసిన పని ఏంటి చూడండి. 11వ అధ్యాయం 19 వచ్చింది. 11:19. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వేం చేయాలి? అసలు వాళ్ళు బాధలో ఉన్నారు కదా, ఓదార్చటానికి వెళ్ళాలి, పరామర్శించటానికి వెళ్ళాలి. బలహీనతలుంటే అయ్యా ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది అని పరామర్శించాలి. ఒకవేళ చనిపోయినా నువ్వు వారి విషయంలో ఓదార్పు కలిగే మాటలు మాట్లాడాలి. అర్థం కాలే? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లా కాకుండా ఏమండి మా మీద గొడవారాడు అందుకని వాళ్ళకట్ట జరిగింది, కొంతమంది మాటలు, తెక్కల మాటలు ఇవన్నీ. నా మీద ఎదుగో ఈ రకం చేశాడు అన్నటువంటి అభిప్రాయములతో చాలామంది మాట్లాడతారు. అది చాలా తప్పు. నీ సహోదరుడు బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలండి? బాధపడకపోయినా పర్వాలేదు కానీ ఆనందం మాత్రం పడకూడదు, సంతోషింపకూడదు. అర్థం కాల? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అయినను మంచి పని, చాలు ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? పాలు పొందాలి. పాలంటే మనం కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యాలి. ఇప్పుడు జరుగుతున్న ఒక దౌర్భాగ్యం చెప్తాను నేను. ఇప్పుడు ఇంతకు ముందు బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధికుల మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి గనుక ఎవరన్నా బాధలో ఉంటే ఆ బాధ విషయములు అందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఎవరన్నా చచ్చిపోతే ఒక్కడు కూడా పనికి వెళ్ళేవాడు కాదు, ఏ పని ముట్టుకునేవాడు కాదు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవడన్నా జావని, వీళ్ళ పనులు మాత్రం ఆపరం. అర్థం కాలా? ఎవడన్నా జావని, ఇంట్లో చచ్చిపోతే తప్ప పక్కన వాడు అన్నదమ్ముడు అవని, అక్క చెల్లెళ్ళు అవని, ఎవరు చచ్చిపోయినా సరే వీళ్ళ పని మాత్రం ఆపుకోరు. అర్థం కాలే? ఎట్టాగో చెబితే అది కూడా ఏమంటే, ఇంతకు ముందు ఆదివారం ప్రార్థనకి రావాలంటే గబగబా రెడీ, 9 గంటలకల్లా బయలుదేరాలి. ఐలవరంలో గబగబా బయలుదేరేసేసి ఉదయం భోజనం వండేవాళ్ళం కాదు, ఏం చేసేవాళ్ళం కాదు, మొత్తం ఆడ పడేసి అక్కడ పడేసి వచ్చేసేవాళ్ళం. వెళ్ళిన తర్వాత 5 గంటలకు తిని, 5 గంటలకు వండుకొని తిని అవన్నీ చదువుకొని పడుకుండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండేది ఇంతకు ముందు. ఎవరన్నా చనిపోతే ఈరోజు కొండలు కడుక్కోవాలి, గొడ్లు తుక్కోవాలి, టిఫిన్లు వేసుకోవాలి, తినాలి, బే అనుకుంటూ బయటికి రావాలి. అర్థం కాలే? ఎంత దారుణం అయిపోయింది. సరే, అది పక్కన పెడదాం.
ఎవరన్నా ఏదైనా ఇబ్బందిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, అమ్మో నా రక్త సంబంధికులు, నా బంధువులు అని చెప్పి హాస్పిటల్ కాడ నుంచి కదిలే వాళ్ళు చాలా తక్కువ. అవునా కాదా? ఈరోజు ఎవరి బాబా ఆడు అన్నదమ్ముడు సత్తే చచ్చాడులే అని ఈడి పనులు ఇక్కడే చేసుకుంటుంటాడు, ఈడు కదలడు. ఎంత నాశనకరమైపోయిందంటే బంధు ప్రీతి, బంధువుల మధ్యలో ఉన్న ఆ బాంధవ్యాలు ఈరోజు చచ్చిపోయినాయండి. అర్థం కాల? ఒక ఆమె ఉంటుంది, హాస్పిటల్కి వెళతా, ఇదిగో చెప్పి నాకు ఫలాని సమయంలో ఎలాగూ జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలని చెప్పల్లా బొట్టు పెట్టి పిలవాలంట. కొంతమంది అయితే అంత దారుణం అయిపోయింది. అర్థం కాల? కాబట్టి ఇదిగో ప్రియులారా, ఇక్కడ మనం చూడగలిగితే అంటాడు, నా శ్రమలో మీరు పాలు పంపులు పొందుట మంచిదే కదా. ఎవరన్నా శ్రమలో ఉంటే ఇప్పుడు నువ్వు అట్టు పెట్టావనుకో, ఇతడోడు చెప్పరే, నువ్వు వాడి ముఖమెంక ఆహా అన్నట్టు కూడా చూడలేదు. వాడిని నీ అంకెందుకు చూస్తాడు? పైగా వాడేం చేస్తాడు తెలుసా? పనికి మాలిదానా, పనికి మాలినోడా, నువ్వు రానిరత్తు అని చెప్పి పూసుకుంటూ పోతాడు. అంతేనా కాదు? కాబట్టి మనవారు, మన బంధువులు, స్నేహితులు, సహోదరులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారితో పాలు పొందుట మంచిది. ఏమండి? ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 6:22లో, ఎఫెసీ పత్రికలోనికి రండి, 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపుచున్నా. మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఓదార్చుటకు ఇదిగో అతనిని మీ యొద్దకు పంపుతున్నానయ్యా. ఏమండి? ఇంకో ఆ జకర్యా పుస్తకంలో కూడా ఇంకొక మాట ఉంది. జకర్యా పుస్తకం ఏమండి? ఆ మాట చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. జకర్యా పుస్తకం 1వ అధ్యాయం 17. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును అని చెప్పి ప్రభు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇదిగో నీ సహోదరుడు బాధలో ఉంటే యేసేపు ఏం చేశాడు? సంతోషపడ్డాడట, ఆనందపడ్డాడట. అందుకని అతనికి తీర్పు తీర్చబడింది. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. రెండవది, తమ్ముడు బాధలో ఉండగా అతనిని బట్టి బాధపడకుండా సంతోషపడ్డాడు, అందును బట్టి తీర్పు జరిగింది. మూడవదిగా ఆఖరి మాట నేను చెప్తాను. ఉపద్యా పుస్తకంలోనికి రండి. ఉపద్యా పుస్తకము దయచేసి 1వ అధ్యాయం 5వ వచనం. చోరులే గాని దోచుకుందురు కదా, ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చినడలా పరిగ ఏరుకొని వారిని కొంత ఉండనిత్తురు కదా. ఇదిగో ఈ మాట వినండి, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. బొత్తిగా ఎండిపోయి ఉన్నావు. కళ్ళ దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చూడండి, నిన్ను చూడగా. ఇప్పుడు ఏశావు ఎలా ఉన్నాడట? బొత్తిగా చెడిపోయాడు, బొత్తిగా పాడైపోయాడు. ఆత్మీయ స్థితి ఏమీ లేదు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు అతనిలో ఏమీ లేవు. అర్థం కావట్లే? మాటలు చూస్తే ఆత్మ సంబంధమైన వారికి ఉన్నట్లుగా లేవు, కార్యాలు చూస్తే ఏమండి ఎలాగు పడితే అలాగున్నాయి, నడవడి చూస్తే రకరకాలుగా ఉంది, ప్రవర్తన చూస్తే పాడైపోయింది. అతన్ని మొత్తం చూస్తే ఎలా ఉన్నాడంటే బొత్తిగా చెడిపోయాడు. చెడిపోవటం అంటే ఏంటి? ఏమండి ఒకడట యెరూషలేము అంత ఎత్తే దిగాడట. అక్కడికి వెళ్ళి లోకం వైపు చూశాడు. లోకం వైపు చూస్తే భలే రంగులు రంగులుగా కనపడింది. కింద పడిపోయాడు. కింద పడిపోయి దోచబడ్డాడు, కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో వదిలిపెట్టబడ్డాడు. అంటే దేవుల్లోకి ఎదిగిన వాడు మరల లోకంలోకి పడిపోయాడు. ఏ అలవాటు లేనోడు అన్ని అలవాట్లు తెచ్చుకున్నాడు, అన్ని పాడు పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఏశావును చూస్తే ఏమైపోయాడు? బొత్తిగా చెడిపోయాడు. అక్కడే మనం చూస్తే 16వ వచనం కూడా చూడండి. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగునట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇక నన్నెన్నడూ నుండని వారైనట్లుగా వారేమీ మిగులకుండా త్రాగుచూనే ఉంటారంట. పదాగా తాగటం అర్థం కావట్లా? దేవుని కొండ మీద దేవుని సన్నిధిలో బొత్తిగా చెడిపోయి పాడైపోయి పనికి మాలిన స్థితిలోనికి వచ్చేసి ఏమండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. నేను ఒక సేవకునిగా ఉండి ఏమండి దైవ సన్నిధిని నిలబడవలసిన వాడిని. ఇప్పుడు దేవుని సన్నిధికి క్రమేణా తగ్గిపోతుంది నా విధానం. క్రమేణా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నా, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన పెడుతున్నా, నాకు ఇష్టమైనప్పుడే. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమండి సంతోషంగా ఉంటుందా? అంటే ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. ఏ పని ఏ కార్యక్రమము ఎప్పుడు తలపెట్టాలో అప్పుడే తలపెట్టి జరిగించాలి. కాబట్టి అలాగూ చేయకుండా ఇతడేమైపోయాడంటే బొత్తిగా పాడైపోయాడు. ఎందుకు? అక్కడ మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయంలోనికి రండి. ఈ మాట ఒక్కడు చూపి ముగిస్తాను. ఆదికాండం 25, 27లో ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏశావు ఎక్కడున్నాడంట? వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యములో ఉన్నాడు. అరణ్యము అనగా లోకం, లోకము అనగా పాపం. అందుకనే హెబ్రీ పత్రికలు అన్నాడు కదా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు నమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా చూచుకోనండి. ఇప్పుడు అరణ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, దేవుని కార్యాలు చేయవలసిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? అరణ్యములు ఉంటున్నాడు, పాపములు ఉంటున్నాడు, పాపపు పనులలో నిమగ్నమై జీవిస్తా ఉన్నాడు. మరి యాకోబు అయితే ఏం చేస్తున్నాడు? గుడారము అనగా దేవుని సన్నిధి. ఎప్పుడు గుడారములోనే ఉండి ప్రార్థనలు చేస్తూ దేవునిని మహింపరుస్తున్నాడు.
ఇప్పుడు ఏశావు సంతతికి ఎందుకు తీర్పు తీర్చబడింది? 3 విషయాలు చెప్పా. ఒకటి, ఒక పూట జ్యేష్ఠత్వ, ఒక పూట కూటి కొరకే జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసుకున్నాడు. రెండవదిగా చెప్పండి, తమ సహోదరుడు బాధలో ఉంటే సంతోషపడ్డాడట. మూడవదిగా బొత్తిగా చెడిపోయాడు, బొత్తిగా పాడైపోయాడు. కాబట్టి ఈ యాకోబు సంతతి వారు ఏశావు సంతతికి తీర్పు తీరుస్తున్నారు. ఎందుకో చెప్పనా? ఇదిగో కూటి కొరకు జ్యేష్ఠత్వ పక్కును అమ్ముకున్నవాడు కాదు యాకోబు. సహోదరుడు బాధలో ఉంటే ఆనందపడ్డవాడు కాదు యాకోబు. మూడవదిగా చెడిపోయిన వాడు కాదు యాకోబు, పాడైపోయిన వాడు కాదు. కాబట్టి ఇదిగో యాకోబు సంతతి వారు ఏశావు సంతతి వారికి తీర్పు తీరుస్తూ వచ్చారు. తీర్పు తీరుస్తూ వచ్చి వారి స్వాస్థ్యమును వారు సంపాదించుకున్నారు. ఎవరు? యాకోబు సంతతి వారు. వారికి రావలసిన స్వాస్థ్యం, వారికి రావలసిన ఆస్తి, వారు నివాసం చేయవలసిన ఆ నివాస స్థలమును వారే స్వతంత్రించుకున్నారు. దేవుని ఆశీర్వాదం పొందారు. అలాగే మనం కూడా ఇదిగో ఏశావు సంతతి వారిగా కాకుండా యాకోబు సంతతి వారిగా ఉండి దేవుని దీవెన ఆశీర్వాదం పొందే వారముగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వెనుకడిలో ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.